ప్రియమైన 10వ తరగతి విద్యార్థులకు మీరమ్మ హిందీ విద్యాలయంకు సాదర స్వాగతం. ఈ రోజు పాఠ్యాంశంలో భాగంగా జల్ హీ జీవన్ హై పాఠ్యాంశం నుంచి భాషాకి బాత్. అసలు మన పాఠానికి ప్రాణాధారం అని చెప్పొచ్చు అనమాట. హార్ట్ ఆఫ్ ది లెసన్ భాషాకి బాత్ అని చెప్పాలి. సో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్ లో కూడా ఫస్ట్ మనకి వచ్చే 12 బిట్స్ కూడా భాషాకి బాత్ నుంచే ఉంటున్నాయి. మీరు కంపల్సరీ దీని మీద దృష్టి పెట్టాలి. ఇది టెక్స్ట్ బుక్ లో లాస్ట్ ఇవ్వబడింది కాబట్టి దీన్ని పట్టించుకోకుండా ఉండటం అలా చేయకండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మార్క్స్ స్కోర్ చేసే వాళ్ళకి ఒక చిన్న బిట్ కూడా పోకూడదు. మనకి ఇందులో చిన్న వర్డ్ కూడా మనం విడిచిపెట్టడానికి వీల్లేదు. చాలా క్షుణ్ణంగా నేర్చుకోవాలి. చూడండి, ఆమె देखिए सूचना पढ़िए उसके अनुसार कीजिए. जल शब्द से कई शब्द बने हैं जैसे जलचरा. इसी तरह के 3 उदाहरण दीजिए. జల్ శబ్ద సే కయి శబ్ద బనే హై అంటే జల్తో కూడినటువంటి జల్ అనేటువంటి శబ్దంతో కూడా అనేక శబ్దాలు ఉన్నాయి. ఏ విధంగా అంటే జల్చర్ జల్చర్ అంటే ఏంటి? జల్చర్ అంటే నీటిలో ఉండేటువంటి జీవించగలటువంటి జీవులు అనమాట. నీటి జీవులు ఉంటాయి కదా. సో జలచరాలు అంటే చేపలు, ఇట్లా తాబేళ్లు ఇవన్నీ ఉంటాయి కదా, నీటిలో నివసించేటువంటి జీవులు అనమాట. జలచరాలు అంటాం మనం తెలుగులో కూడా. సో అలాగే దానికి సంబంధించి ఒక 3 उदाहरण दीजिए अंటున్నాడు. సో देखिए यहाँ జలచోర్ నీటి దొంగ, జల భండార్ జలనిధి, నీటి భాండాగారం అంటాం కదా, జలనిధి జలరాశి. అట్లా ఈ విధంగా జలచోర్, జల భండార్, జలనిధి. दूसरा प्रश्न देखिए. पाठ में आए विदेशज शब्द चुनकर लिखिए. जैसे मिशन. విదేశజ్ శబ్ద అంటే విదేశీ శబ్దాలు. ఇక్కడ మనకి ఎక్కువ అంగ్రేజీ వర్డ్సే వచ్చాయి. సో మిషన్ అనేది కూడా అంగ్రేజీ వర్డే కదా. సో అలాంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రాయండి అంటున్నాడు. విదేశజ్ శబ్ద देखिए लान, फोन, हेलो. ये 3 शब्द विदेशज शब्द है मिशन की तरह. और प्रश्न देखिए. नीचे दिए गए वाक्य पढ़िए. कोष्टक में दी गई सूचना के अनुसार वाक्य बदलिए. यह तो कोई यान है. इस वाक्य को क्या करना है? भूतकाल में बदलिए. दूसरा प्रश्न. मेरे कई साथी इस संपूर्ण नीले ग्रह पर फैले थे. इस वाक्य को क्या करना है? भविष्य काल में बदलना है. तीसरा. पानी के अभाव में हमारे लोग मर रहे थे. इसको क्या करना है? वर्तमान काल में बदलना. और चौथा वाक्य. हम लोग अपना मिशन चुपचाप पूरा करना चाहते थे. इसको क्या करना है? భవిష్య కాల్ మే బదలనా హై. సో ఇక్కడ ఇంపార్టెంట్ గా మనకి ఏం కనిపిస్తుంది? భూతకాలము, భవిష్యత్ కాలము, వర్తమాన కాలము. అంటే మనం కాల్ గురించి నేర్చుకోవాలి. వ్యాకరణాంశం మనకి ముఖ్యాంశం ఏముంది ఇక్కడ? కాల్ గురించి నేర్చుకోవాలి. అసలు కాల్ అంటే ఏంటి? భూతకాలు, వర్తమాన కాలు. काल क्रिया के द्वारा किसी काम के होने के समय का बोध हो उसे काल कहते हैं. काल 3 प्रकार के हैं. సమయము, కాలము అంటే ఏంటి? క్రియాకే ద్వారా, మరి మన ముందు ఇవ్వబడినటువంటి క్రియ వెర్బ్ ఏదైతే ఉందో కిసీ కామ్ కే హోనే కా సమయ కా బోధ్ హో. ఆ క్రియ అంటే ఏంటి? పని కదా. కిసి కామ్కే హోనిక సమయ్. అయితే ఆ క్రియ ఏ సమయంలో జరిగింది? క్రియ అనేటువంటిది ఉంది. ఆ క్రియ ద్వారా జరిగినటువంటి పని ఏదైతే ఉందో మరి ఆ సమయాన్ని తెలియజేస్తుంది. క్రియ జరిగిన యొక్క సమయాన్ని తెలియజేసే దాన్ని కాల్ అని అంటాము. కాల్ 3 ప్రకారకే హై. ఎన్ని రకాలుగా ఉంటుంది కాల్ అంటే? 3 రకాలుగా ఉంటుంది. पहला भूतकाल, दूसरा वर्तमान काल और तीसरा भविष्यत काल. भूतकाल माने क्या है? क्रिया के द्वारा बीते हुए समय में काम करने या होने का बोध हो उसे भूतकाल कहते हैं. మరి క్రియ ద్వారా బీతే హుయే సమయమే, జరిగిపోయినటువంటి సమయంలో, ఏదైతే గతంలో జరిగిపోయిన సమయం ఉందో ఆ జరిగిపోయిన సమయంలో జరిగినటువంటి పనిని ఏదైతే తెలియజేస్తుందో
దానిని ఏమంటాం? భూత్కాలం అంటాం. అంటే జరిగిపోయిన దానిని, జరిగిపోయిన కాలంలో జరిగినటువంటి పనిని తెలియజేసే సమయాన్ని మనం ఏమంటున్నాము? భూతకాలం అని అంటున్నాం. భూతకాల్ 6 प्रकार के हैं. 6 రకాలుగా ఉంటుంది భూతకాల్. पहला सामान्य भूतकाल. सामान्य भूतकाल कार्य समाप्त हुआ लेकिन समय का पता नहीं. సామాన్య భూతకాలం అని దేన్ని అంటామంటే పని అయిపోతుంది కానీ సమయం, పర్టికులర్ సమయం అనేది చెప్పదన్నమాట. గావ్సే మేళా చల, ఉదాహరణకి చూడండి, గావ్సే మేళా చల. మరి గ్రామం నుండి ఉత్సవం అనేది బయలుదేరింది, తీర్థం బయలుదేరింది, వెళ్తా ఉంది. ఉత్సవం బయలుదేరింది. అందరూ చూడండి, మనం ఈద్గాహ్లో తెలుసుకున్నాం కదా, ఈద్గాహ్ నుంచి అందరూ కూడా పండక్కి ఒక మేళా, ఉత్సవంగా బయలుదేరి వెళ్తా ఉన్నారు. సో ఇక్కడ చూడండి, గావ్సే మేళా చల, సుబహ శ్యామ, అసలు సమయం ఏమి లేదు. సో ఇలా కాకపోతే ఏమైంది? గావ్సే మేళా చల, గ్రామం నుంచి ఉత్సవం బయలుదేరిపోయింది, ఆల్రెడీ బయలుదేరి వెళ్తా ఉంది, చల వెళ్ళిపోయింది, మేళా చల వెళ్ళిపోయింది, ఉత్సవం వెళ్ళిపోయింది. కానీ వెళ్ళినటువంటి సమయాన్ని ఇక్కడ తెలియజేయట్లేదు. దీనిని మనం ఏమంటామంటే సామాన్య భూతకాలం అంటాం. ఇక్కడ పర్టికులర్ గా సమయం అనేది చెప్పబడదు, కానీ పని అయితే అయిపోయింది. ఫాస్ట్ టెన్స్. दूसरा आसन्न भूतकाल. आसन्न भूतकाल कार्य अभी समाप्त हुआ. ఆసన్న భూతకాలంలో ఏం జరుగుతుందంటే పని ఇప్పుడే అయింది, జస్ట్ నౌ అని చెప్తాం కదా, అట్లా. గావ్ సే మేళా చలా హై, గ్రామం నుండి ఉత్సవం వెళ్ళింది, ఇప్పుడే జస్ట్ వెళ్ళింది, ఇప్పుడు వెళ్ళిందని చెప్తున్నాం అనమాట. హై అని చేరుస్తున్నాం, వెళ్ళింది. గావ్ సే మేళా చలా హై. చూడండి, ఇక్కడ సామాన్య భూతకాల్లో చూసినట్లయితే క్రియ ఎలా ఉంది? చలా, చలా. అదే ఆసన్న భూతకాలంలో చలాతో పాటుగా హై కూడా ఉంది, చివరన హై ఉంది. సో ఫాస్ట్ టెన్స్ చలా కదా. సామాన్య భూతకాలంలో క్రియ ఎలా ఉంది? చలా. అదే ఆసన్న భూతకాలంలోకి వచ్చేసరికి చలా, హై, చలాతో పాటుగా హై కూడా చేర్చబడింది. और तीसरा पूर्ण भूतकाल. बहुत समय के पहले कार्य समाप्त हुआ. చాలా సేపటి క్రితమే పని అయిపోయింది. గావ్ సే మేళా చలాతా, గ్రామం నుంచి ఉత్సవం వెళ్లిపోయిను. చాలాసేపు అయింది వెళ్లిపోయి, ఇప్పుడు కాదు, చాలాసేపు అయింది. బహుత్ సమయకే పెహలే కార్య సమాప్త హువా, చాలా సేపటి క్రితమే పని పూర్తి అయిపోయింది. సో అప్పుడు మనం క్రియతో పాటుగా ఏం పెడుతున్నాము? తా అనేటువంటి దాన్ని చేరుస్తున్నాం. గావ్సే మేళా చలాతా అంటే పూర్ణంగా అయిపోయింది, పరిపూర్ణంగా ఇక్కడ కార్యక్రమం అయిపోయింది. గతంలో జరిగిపోయి కూడా చాలా సమయం అయింది. సో దీన్ని పూర్ణ భూతకాలం అంటాం. పూర్ణ భూతకాలానికి క్రియతో పాటుగా తా అనేటువంటి సహాయక క్రియ ఉంటుందన్నమాట, హెల్పింగ్ వెర్బ్. चौथा अपूर्ण भूतकाल. अपूर्ण भूतकाल बीते हुए समय में कार्य के आरंभ होने का बोध हो परंतु उसकी समाप्ति ना हुई हो. అపూర్ణ భూతకాలంలో ఏం జరుగుతుంది మనకి అంటే, బీతే హుయే సమయమే కార్యకే ఆరంభ హోనే కా బోధ హో. మరి గతించిన సమయంలో పని అయితే ప్రారంభం అవుతుంది, పరంతు ఉస్కి సమాప్తి నా హుయి హో, కానీ అది పూర్తవదన్నమాట. పని అయితే ప్రారంభమైంది కానీ పూర్తవలేదు. ఉదాహరణకి గాంసే మేళా చల్ రహాతా, గ్రామం నుండి ఉత్సవం వెలుచూ ఉండేను, ఇంకా పూర్తిగా వెళ్ళలేదు, వెలుచూ ఉండేను. గాంసే మేళా చల్తాతా, లేదా గ్రామం నుండి ఉత్సవం అనేది వెళ్తూ ఉండేను. సో ఇట్లా చెప్పడానికి కంప్లీట్ అవ్వలేదు, వెళ్తూ ఉండేను. ఆ సమయంలో మన స్టోరీ చెప్తా ఉంటాం కదా, వెళ్తూ ఉందట అని స్టోరీని మనం కంటిన్యూ చేస్తాం. మధ్యలో ఎప్పుడో చివరికి వచ్చేసరికి అది కంప్లీట్ అవడం జరుగుతుంది. సో అలా చెప్పేదాన్ని ఏమంటామంటే అపూర్ణ భూతకాల్. और पांचवा है संदिग्ध भूतकाल. बीते हुए समय में कार्य के होने में संदेह हो. గడిచిన సమయంలో పని పూర్తవటంలో కాస్తంత అనుమానం ఉంటుంది. ఎట్లా అంటే జైసే గావ్ సే మేళా చలా హోగా,
గ్రామం నుండి ఉత్సవం వెళ్ళి ఉండవచ్చు. డౌట్, వెళ్ళి ఉండవచ్చు, వెళ్ళిందని కంప్లీట్ గా చెప్పడానికి లేదు. అట్లా వెళ్ళి ఉండవచ్చు, తినుండొచ్చు, తాగుండొచ్చు, లేదా రాసి ఉండవచ్చు, నిద్రపోయి ఉండొచ్చు, ఇట్లా చెప్తాం కదా, అవన్నీ కూడా సందిగ్ధ భూతకాల్ కిందకు వస్తాయి. और छठवा है हेतु हेतु मजबूत का। हेतु हेतु मजबूत का कार्य बीते हुए समय में होता परंतु किसी कारण से नहीं हुआ. యాక్చువల్ గా కార్యము పని ఏదైతే ఉందో అది గడిచిన సమయంలో అయి ఉండాలి, కానీ కిసీ కారణసే నహీ హువా, కానీ ఏదో కారణం వల్ల అది జరగకుండా ఆగిపోతుంది అనమాట. అలాంటి దాన్ని హేతు హేతు మజ్బూత్కాలు అంటాం. యది గావ్ సే మేళా చల్తే తో మై అవశ్య జాతా. ఒకవేళ గ్రామం నుండి ఉత్సవం వెళ్లి ఉన్నట్లయితే నేను తప్పకుండా వెళ్లేవాడిని. సో ఇలా చెప్పడాన్ని ఏమంటాం, హేతు హేతు మజ్బూత్కాలు. అంటే గతిన సమయంలో పని జరిగి ఉండాలి, కానీ ఏదో కారణం చేత అది ఆగిపోయింది, అవ్వలేదు. అలాంటి చెప్పేదాన్ని మనం హేతు హేతు మజ్బూత్కాలని అంటాం. భూతకాలు అనగానే మనం భూతకాల యొక్క కారక చిహ్నని కంపల్సరీ తెలుసుకుని ఉండాలి. కర్తా కారక్, కర్తా కారక్ హై నే, నేనేమంటా కర్తా కారక్ అంటే కేవల్ భూతకాల మే హీ ప్రయోగ హోతా హై. ఈ నే అనేటువంటి కర్తాకారక్, నే ప్రత్యయ కదా, కర్తాకారక్ నే ప్రత్యయ. సో ఈ నే అనేటువంటిది భూతకాలంలో మాత్రమే ప్రయోగించబడుతుంది. అది కూడా सामान्य आसन पूर्ण और संदिग्ध भूतकालों में ही क्रिया सकर्मक है तो कर्ता के साथ ने का प्रयोग होता है. భూతకాలమే, కానీ భూతకాలంలో 6 రకాలు ఉన్నాయి మనకి. 6 రకాల్లో కూడా ఎందులో వస్తుందట, సామాన్య ఆసన్న పూర్ణ సందిగ్ధ భూతకాలంలో క్రియ కూడా ఏమై ఉండాలి, సకర్మక క్రియ అయినట్లయితే మాత్రమే కర్తతో పాటుగా నే అనేటువంటి కారక చిహ్నం వస్తుంది. రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అపూర్ణ భూతకాలలో గాని హేతు హేతు మజ్బూత్కాల్లో గాని నే కారక చిహ్నం అనేది రాదు. జైసే हामिद ने दुकानदार से पूछा. हामिद ने दुकानदार से पूछा. हामिद दुकानदार ने अडिगेनु, सामान्य भूतकाल. हामिद ने दुकानदार से पूछा है आसन्न भूतकाल. हामिद ने दुकानदार से पूछा था पूर्ण भूतकाल. हामिद ने दुकानदार से पूछा होगा संदिग्ध भूतकाल. మరి ఈ విధంగా సామాన్య ఆసన్న పూర్ణ సందిగ్ధ భూతకాల్లో మాత్రమే కర్తతో పాటుగా నే ప్రత్యయ అనేది వస్తుంది. ఎప్పుడు క్రియ సకర్మక క్రియ అయినప్పుడు. సో ఇది మనం గుర్తించాలంటే ఖచ్చితంగా క్రియ వాక్యంలో ఇవ్వబడినటువంటి క్రియ సకర్మక క్రియానా అకర్మక క్రియానా అన్నటువంటిది మనం ఖచ్చితంగా గుర్తించుకోగలగాలి. దాన్ని మనం ఎప్పుడైతే దాన్ని మనం క్రియని కరెక్ట్ గా గెస్ చేయగలుగుతామో, దాన్ని ఖచ్చితంగా సకర్మక క్రియ అకర్మక క్రియ అని మనం దాన్ని తెలుసుకోగలుగుతామో అప్పుడు ఏ డౌట్ కూడా మనకి ఉండదన్నమాట. వీలైతే మనం వ్యాకరణం చెప్పుకునేటప్పుడు, అంటే ప్రత్యేకించి మరలా వ్యాకరణం చెప్పినప్పుడు నేను ఖచ్చితంగా దాన్ని కూడా మీకు తెలియజేస్తాను. నెక్స్ట్ ఏం చూడాలి మనం, భూతకాల్ అయిపోయింది. భూతకాల తర్వాత ఏం నేర్చుకుందాం, భూతకాల తర్వాత వర్తమాన కాలే కదా మనకున్నటువంటిది. दूसरा वर्तमान काल. देखिए वर्तमान काल. वर्तमान काल क्रिया के जिस रूप से वर्तमान समय का बोध होता है उसे वर्तमान काल कहते हैं. మరి క్రియ ఏ రూపంలో ఉంటుందంటే వర్తమాన సమయంలో ఆ క్రియ జరుగుతున్నట్లుగా ఉన్నట్లయితే దాన్ని వర్తమాన కాలం అంటాం. అంటే ప్రెసెంట్ ఏదైతే జరుగుతూ ఉందో పనిని దాన్ని ఏమంటాము, వర్తమాన కాలం అని అంటాం. వర్తమాన కాలకే 3 భేద హై. వర్తమాన కాలానికి కూడా 3 భేదాలున్నాయి. सामान्य वर्तमान काल, अपूर्ण वर्तमान काल, संदिग्ध वर्तमान काल. सामान्य वर्तमान काल माने क्या है, जिस क्रिया से यह पता चले कि काम वर्तमान माने अभी हो रहा है उसे सामान्य वर्तमान काल कहते हैं. మరి క్రియ యొక్క ఏ రూపంతో అయితే మనకి విషయం తెలియాలి, ఏంటి పని ఇప్పుడే జరుగుతుంది, వర్తమానంలో అంటే ఇప్పుడే జరుగుతుంది, పని ఇప్పుడు జరుగుతుంది అంటే ఏంటి, అది సామాన్య వర్తమాన కాలంలో ఉన్నట్లు క్రియ.
రాకేష్ భోజన్ ఖాతా హై. ఇప్పుడు రాకేష్ ఏం చేస్తూ ఉన్నాడు? భోజనం తింటూ ఉన్నాడు. సో ఇప్పుడు తింటూ ఉన్నాడు, ప్రజెంట్ జరుగుతుంది. సో దీన్ని సామాన్య వర్తమాన్ కాల్ అంట. अपूर्ण वर्तमान काल दूसरा है अपूर्ण वर्तमान काल. जो क्रिया अभी हो रही हो उसे अपूर्ण वर्तमान काल कहते हैं. जिस काल में क्रिया के साथ रहा, रहे, रही वर्तमान काल की सहायक क्रियाएं जोड़ी जाती हैं. देखिए, जो क्रिया अभी हो रही हो, క్రియ ఇప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఉసే అపూర్ణ వర్తమానకాలు కేతే, ఇంకా పూర్తవలేదు, జరుగుతూనే ఉంటుంది, కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. దాన్ని అపూర్ణ వర్తమానకాలని అంటాం. ఈ కాలంలో క్రియతో పాటుగా రహ, పుల్లింగ ఏకవచనం అనుకోండి రహ వస్తుంది, పుల్లింగ బహువచనం అయితే రహే వస్తుంది, స్త్రీలింగ ఏకవచన బహువచనాలు అయితే రహి. అంటే వర్తమానకాలిక సహాయక క్రియలు వీటితో పాటుగా జోడింపబడి ఉంటాయన్నమాట. దీన్ని అపూర్ణ వర్తమానకాలని అంటాం. రవి జా రహా హై, రవి వెళ్తూ ఉన్నాడు. వే ఖా రహే హై, వారు తింటూ ఉన్నారు. రాణి పడ్ రహీ హై, రాణి చదువుతూ ఉంది. సో దీన్ని ఏమంటాము? అపూర్ణ వర్తమాన్ కాల్. और तीसरा है संदिग्ध वर्तमान काल. संदिग्ध वर्तमान काल में क्रिया के होने में संदेह प्रकट होता है. మరి సందిగ్ధ వర్తమాన కాలంలో ఏం జరుగుతుందంటే క్రియ జరగటంలో ఒక డౌట్ ఉంటుంది, సందేహం ఉంటుంది. శాంతి రోటీ పకా రహీ హోగి, మరి శాంతి రొట్టెను తయారు చేస్తూ ఉండొచ్చు, రొట్టెను వండుచూ ఉండొచ్చు. మున్నా ఖేల్ రహా హోగా, మున్నా ఆడుతూ ఉండవచ్చు. అంటే డౌట్ అన్నమాట, ఆడుతూ ఉండొచ్చు బహుశా వాడు, లేదంటే రొట్టె తయారు చేస్తూ ఉండవచ్చు. అంటే ఉండొచ్చు అని డౌట్ఫుల్ గా చెప్తే దాన్ని ఏమంటాం? సందిగ్ధ వర్తమాన్ కాల్ అంటాం. तीसरा काल है भविष्यत काल. क्रिया के जिस रूप से आगे आने वाले समय का बोध होता है उसे भविष्यत काल कहते हैं. మరి క్రియ ద్వారా రానున్నటువంటి సమయం ఏదైతే ఉందో ఆ రానున్న సమయాన్ని తెలియజేసే దాన్ని ఏమంటాము? భవిష్యత్ కాల్ అని అంటాం. భవిష్యత్ కాల్కే 3 విధ హై. మరి భవిష్యత్ కాలం కూడా 3 రకాలుగా ఉంటుంది. సామాన్య భవిష్యత్ కాల్, సంభావ్య భవిష్యత్ కాల్ और हेतु मत भविष्यत काल. सामान्य भविष्यत काल. భవిష్యత్ కాల్ కే సాధారణ రూప్ కో సామాన్య భవిష్యత్ కాల్ कहते हैं. మరి భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి సాధారణ రూపంలో ఏదైతే తెలియజేస్తుందో దాన్ని సామాన్య భవిష్యత్ కాల్ అని అంటాం. ప్రభ సుబహ్ పూజ కరేగి, మరి ప్రభ ఉదయాన్నే పూజ చేస్తుంది. సుమన్ కబడ్డీ కేలేగా, సుమన్ కబడ్డీ ఆడవచ్చు. సంభావ్య భవిష్య కాల్. भविष्यत काल की जिस क्रिया में संभावना या संदेह पाया जाए उसे संभाव्य भविष्यत काल कहते हैं. మరి భవిష్యత్ కాలంలో క్రియ ఉన్నటువంటి రూపం సంభావన, అంటే సంభవించవచ్చు లేదా కొంచెం డౌట్ఫుల్ గా ఉన్నదాన్ని ఏమంటాం? సంభావ్య భవిష్యత్ కాలం అని అంటాం. సంభవ్ హై కల్ వర్ష హోజే, బహుశా రేపు వర్షం రావచ్చు. సంభవ్ అయితే మేబీ అని చెప్తాం కదా, అట్లా చెప్పడానికి ఏమంటావు? బహుశా రేపు వర్షం రావచ్చు. సాయద్ రీమా ఆయే, బహుశా రీమా రావచ్చు. అంటే కొంచెం డౌట్ఫుల్ గా, ఒకవేళ వీలైతే రావచ్చు, వీలైతే ఇలా జరగవచ్చు, బహుశా ఇట్లా జరుగుతుంది అని చెప్పడాన్ని ఏమంటాము? సంభావ్య భవిష్యత్ కాల్ అని అంటాం. और तीसरा हेतु मद भविष्यत काल. यह क्रिया का वह रूप है जिससे भविष्यत काल में एक क्रिया दूसरी क्रिया के होने पर निर्भर रहना पाया जाए. यह क्रिया का वह रूप है, ఈ క్రియకి చెప్పడానికి మనము जिससे भविष्यत काल में एक क्रिया दूसरी क्रिया के होने पर, భవిష్యత్ కాలంలో ఒక క్రియ జరగాలి అంటే దానికి తోడు ఇంకొక క్రియ ఖచ్చితంగా వేరే క్రియ మీద ఆధారపడి ఉంటుంది. जैसे सिंधु अच्छी तरह खेली तो स्वर्ण पदक मिले. సింధు అచ్చీ తరహ ఖేలీతో స్వర్ణ పతక్ మిలి. సింధు మంచిగా ఆడినట్లయితే స్వర్ణ పతకం లభిస్తుంది, గోల్డ్ మెడల్ వస్తుంది. అంటే ఈ గోల్డ్ మెడల్ అనేది రావాలి అంటే తను ఏం చేయాలి? మంచిగా ఆడుండాలి. అంటే ఈ క్రియ జరిగితేనే, మంచిగా ఆడటం అనేది జరిగితేనే స్వర్ణ పతకం అనేది లభిస్తుంది. అంటే ఒకటి జరగాలి అంటే ఇంకొక క్రియ ఖచ్చితంగా ఉండాలి.
ఒక క్రియ జరగాలంటే వేరే క్రియ కూడా అంటే ఒక క్రియ వేరే క్రియ మీద ఆధారపడి ఉంటుంది. ఇలాంటి దాన్ని మనం ఏమంటున్నాం, హేతు ఏత్ మద్ భవిష్యత్ కాలని అంటున్నాం. ఇప్పుడు మనం ఏం నేర్చుకుందాం, టెక్స్ట్ బుక్ లో ఇవ్వబడినటువంటివి మనకి ఏమున్నాయో చూద్దాం. यह देखिए, नीचे दिए गए वाक्य पढ़िए, कोष्टक में दी गई सूचना के अनुसार वाक्य बदलिए. यह तो कोई यान है, क्या करना है, भूतकाल में बदलना. मेरे कई साथी संपूर्ण नीले ग्रह पर फैले थे, भविष्यत काल में बदलना. पानी के अभाव में हमारे लोग मर रहे थे, वर्तमान काल में बदलना. हम लोग अपना मिशन चुपचाप पूरा करना चाहते थे, भविष्यत काल में बदलना है. क्या करना है, काल को बदलना है. देखिए, यह तो कोई यान है. హై మానే వర్తమాన కాలంలో ఉంది క్రియ. భూతకాల్ మే బదలనియే, వర్తమాన కాలంలో ఉన్నటువంటి వాక్యాన్ని మనం ఏం చేయాలి, భూతకాలంలోకి మార్చాలి. యహ్ యహ్ తో కోయి కోయి యాన్ యాన్, హై కాస్త ఏమైపోతుంది, థాగా మారుతుంది. సో यह तो कोई यान था, यह तो कोई यान था, ये है भूतकाल. और दूसरा, मेरे कई साथी इस संपूर्ण नीले ग्रह पर फैले थे. తే ఉంది అంటే ఏంటిది, భూతకాలంలో ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, భవిష్యత్ కాలమే బదలనా, దీన్ని మనం భవిష్యత్ కాలంలో మార్చాలి. మేరే కై సాథీ ఇస్ సంపూర్ణ నీల్ గ్రహ పర్ ఫైలేంగే. గాగేలు వస్తే ఏం చెప్పుకున్నాం, భవిష్యత్ కాలంలో గా గే గి ఇవి క్రియతో పాటుగా వస్తాయి. సో ఫైలేంగే, मेरे कई साथी संपूर्ण नीले ग्रह पर फैलेंगे, ये है भविष्यत काल. और तीसरा देखिए, पानी के अभाव में हमारे लोग मर रहे थे, वर्तमान काल में बदलिए. रहे थे, मर रहे थे, ఎక్కడుంది, थे माने భూతకాలంలో ఉంది, వర్తమాన కాలంలో మార్చాలి. पानी के अभाव में हमारे लोग मर रहे हैं, మర్ రహే హై, చనిపోతూ ఉన్నారు, చనిపోతున్నారు, వర్తమాన్ కాల్. రహే थे భూతకాలు, రహే హై వర్తమాన్ కాల్. और चौथा देखिए, हम लोग अपना मिशन चुपचाप पूरा करना चाहते थे माने भूतकाल में है वाक्य. हमें क्या करना है, भविष्यत काल में बदलना है. हम लोग अपना मिशन चुपचाप पूरा करना चाहेंगे, चाहेंगे भविष्यत काल. इस प्रकार 4 వాక్య है కాల్ మే బదల్నా. మీకు అర్థమైందని అనుకుంటున్నాను, కాల్ ఎలా మార్చాలి ఏంటి అన్నది. వర్తమాన కాలు, భూతకాలు, భవిష్యత్ కాలు. మనం ఇంకా వ్యాకరణం సంపూర్ణంగా వ్యాకరణం నేర్చుకున్నప్పుడు మరింత డెప్త్ గా మరిన్ని ఉదాహరణలతో మనం కాలు నేర్చుకుందాం. में देखिए, नीचे दिया गया उदाहरण पढ़िए, उसके अनुसार एक वाक्य बनाइए. उदाहरण देखिए, पृथ्वी पर मानव ने काफी प्रगति कर ली थी. మరి భూమి మీద మానవుడు సంపూర్ణంగా చాలా వరకు ప్రగతి సాధించాడు. పృథ్వీ పర్ కిస్నే కాఫీ ప్రగతి కర్ లీ థీ. ఇక్కడ కిస్నే ఎవరు, పృథ్వీ పర్ ఎవరు మరి ప్రగతి సాధించారు, సుమారుగా ప్రగతి సాధించింది ఎవరు అన్నాడు. అంటే ప్రశ్నవాచక రూపంలో, అంటే వాక్యం ఇచ్చాడు, దానికి ప్రశ్నను అడుగుతూ ఉన్నాడు. ఇలాంటిదే మనల్ని ఇంకొక వాక్యం రాయమంటున్నాడు. మనం ఇక్కడ చూసినట్లయితే, अचानक प्रोफेसर विकास की नजर एक वस्तु पर पड़ी. अचानक प्रोफेसर विकास की नजर एक वस्तु पर पड़ी. దీనికి మనం ప్రశ్న ఏం రాయొచ్చు, ఎలా తయారు చేయొచ్చు చూడండి. అచానక్ ప్రొఫెసర్ వికాస్ కి నజర్ కిస్ పర్ పడి. ఏక్ వస్తువు ప్లేస్ లో మనం ఏం పడతాము, కిస్ అనేటువంటి ప్రశ్నవాచకం పెడతాం. కిస్ పర్ పడి. అచానక్ ప్రొఫెసర్ వికాస్ కి నజర్ కిస్ పర్ పడి. సో ఈ విధంగా మనం ఈలో ఉన్నటువంటి వాక్యము రాయవచ్చు. ధన్యవాదాలు.